వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వైజాగ్ వెదర్ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఇంత ప్రశాంతంగా ఉండే వెదర్ ఇంకాసేపటికి ఎలా మారిందో మీరే చూడండి. వెదర్ కొంచెం చల్లబడింది కదా అని బయటకు వస్తే ఫుల్గా క్లౌడ్స్ వచ్చి వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షానికి భయపడి తిరిగి వెళ్ళిపోవాలా అనుకున్నాం, బట్ మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక రిటర్న్ వెళ్ళడం ఉండదని కంటిన్యూ చేశారు. ఈ ఆవు చూసారా, అక్కడ బండిని పడేసి ఎంత సైలెంట్గా ప్రాధాయపడుతుందో. ఇట్స్ ఓకే ఆవు బ్రో, వి ఆల్ డూ మిస్టేక్స్. సో ఫైనల్లీ మేము అనుకున్న నూయి నూయి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది ఒథెంటిక్ కొరియన్ ఫుడ్ అంట, ఒరిజినల్ కొరియన్సే పెట్టారంట. మనం వచ్చేసాం. నుయి నుయి అంటే 2 sisters అని అర్థం అంట. ఇది 2 sisters కలిపి పెట్టారు. హానెస్ట్ రివ్యూ గైస్, మేబీ మీరు మార్నింగ్ వెళ్తే బెస్ట్ ఏమో. ఈవినింగ్ చాలా క్రౌడ్ ఉన్నారు. మినిమం ఒక మనిషి 40 minutes to 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గానే ఓపెనింగ్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. నేను యాక్చువల్లీ కుక్ చేస్తుంది కొరియన్స్ అనుకున్నాను. కుక్ చేస్తుంది మన ఇండియన్సే. కాకపోతే లోపల ఒక కొరియన్ అక్క ఉంది, తను గైడ్ చేస్తుంది అందరినీ. ఇది ఇంకా టైం పట్టేలా ఉందని నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళిపోయా. నాకు నచ్చిన విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళకి వెయిట్ చేస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి క్యూట్ స్టఫ్ పెట్టారు. అలా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కిడ్స్, పేరెంట్స్ వచ్చే వాళ్ళందరూ ఇవి పెట్టుకొని క్యూట్గా ఫొటోస్ తీసుకున్నారు. చూసారా, చిన్న ఐడియాయే కానీ ఎంత బాగుందో. ఫుడ్ వచ్చే టైంలో వెయిట్ చేస్తూ ఏం చేయాలో తెలియలేనప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఫొటోస్ తీసుకోవడం క్యూట్ కదా. ఏం రెస్టారెంట్ రా బాబు, ఫన్కి ఫన్, ఫుడ్కి ఫుడ్, క్రియేటివిటీకి క్రియేటివిటీ. ఇదే కదరా చారి మనకు కావాల్సింది. ఇయర్స్ లేటర్ మమ్మల్ని ఫుడ్ సర్వ్ చేసే ప్లేస్కి తీసుకువెళ్ళారు. కానీ టేబుల్ ఇచ్చారా లేదు, ఇక్కడ ఏం రాశారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అమ్మయ్య, చిన్నప్పుడు నేను చేసిన తప్పులకి మా తమ్ముడు దొరికిపోయినప్పుడు కూడా నేను అంత ఆనందపడలేదు. ఫైనల్లీ ఇంతసేపు వెయిట్ చేశాక ఫుడ్ అయితే వచ్చేసింది. మేము తీసుకున్న ఫుడ్ అన్నీ మాకు నచ్చాయి, బట్ స్పైస్ మాత్రం తగ్గించమని ముందే చెప్పేసాం. మేము తీసుకున్న ఫుడ్ ఏంటంటే జజంగ్మ్యాన్, చికెన్ జజంగ్మ్యాన్ ఒకటి తీసుకున్నాం. తర్వాత రామెన్లో దగ్గల్బీ రామెన్ అని తీసుకున్నాం. కొరియన్ చికెన్ వింగ్స్ తీసుకున్నాం. అండ్ దీనికి నంబరింగ్ ఇవ్వాలంటే నాకు ఫస్ట్ది వింగ్స్, చికెన్ వింగ్స్, సెకండ్ది రామెన్, థర్డ్ది అదేంటో పేరు కూడా నాకు పలకడం రావట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా కొన్ని ఫుడ్ని టేస్ట్ చేసి ఇదేంటి స్పైసీగా ఉండాలి కదా, స్వీట్గా ఉంది అనుకున్నా. బట్ గైస్, ఇది ఒథెంటిక్ కొరియన్ ఫుడ్ అని చెప్పారు కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కుక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫుడ్ ఇలానే ఉంటుందేమో. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఏ ఫుడ్ అయినా మనం తినగలుగుతున్నామా, బాగానే ఉందా అని చూసుకోవాలి. కానీ మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేసేలా మన ఇండియన్ స్పైసెసే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ నేను ఎంత కష్టపడి మెనూ ఎందుకు చదువుతున్నా అనుకుంటున్నారా? తింటే సరిపోదు కదా, డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసాం. షార్ట్ వీడియోలో చెప్పాను కదా తినతో ఏం మాట్లాడుతున్నానో చెప్తా అని. సో తిన్న అడిగాను ఇక్కడే ఎందుకు పెట్టారు అని చెప్పి. తను చెప్పింది నాకు ఇండియాలో ఉండాలని ఎప్పటి నుంచో ఉంది, నేను ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసి. ముంబైలో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ వైజాగ్లో పెట్టిందంట. తిను అండ్ ఇంకొక అమ్మాయి, తనే వంట చేస్తుంది, తిని ఇక్కడ సర్వ్ చేసి ఇంకా అంతా చూసుకుంటుంది. నాకు బాగా అనిపించింది. ఇక్కడ నుంచి కొరియా వెళ్ళాలనుకునే వాళ్ళని చూసాను, కానీ అక్కడ నుంచి కూడా ఇక్కడికి మనుషులు వచ్చి ఉండాలనుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ రియలీ ప్రౌడ్. యాక్చువల్లీ తొక్పోకి కాంప్లిమెంటరీ ఫుడ్ గైస్, కానీ మేము ఇక్కడ ఎందుకు తింటున్నామంటే మేము తింటున్నప్పుడు కలెక్టర్ కూడా వచ్చారు. సో రిక్వెస్ట్ చేస్తే వి గేవ్ అవర్ టేబుల్ అన్నమాట. ఓకే కొరియన్ అక్క, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే, విల్ సీ యూ నెక్స్ట్ టైం. ఓకే, ఈ ప్లేస్కి వచ్చే ముందు పొట్టలో ఏం లేదు కదా, అండ్ దట్టు వర్షం ఒకటి, ఉరుములు మెరుపులు ఒకటి, ఎక్కడ మా మీద పడిపోతాయా అని భయమే ఎక్కువ ఉండేది. ఇప్పుడు తిన్నాం కదా, ఎనర్జీ వచ్చింది, సాంగ్స్ పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్. ఏం చెప్పను, ఎంత రష్ ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా ట్యూస్డే రోజు. అండ్ మా టేబుల్ మేము ఆర్డర్ చేసుకుంటున్నప్పుడే కలెక్టర్ కూడా వచ్చారు. యాక్చువల్లీ అందులో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. సో తనకి రిక్వెస్ట్ చేస్తే మేము వచ్చేయాల్సి వచ్చింది. దట్స్ హౌ వీ కేమ్ అవుట్. అంతే. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా కొంచెం క్రియేటివ్గా కొన్ని కొత్త వీడియోస్ అన్నీ తీసుకొస్తాను.
keep watching my channel Yamni Explores. Thank you so much for supporting. Keep supporting always. Thank you. Bye.